హలో వ్యూవర్స్! ఇవాళ సండే కదండీ! సో, సరదాగా అలా బయటకొచ్చాం అందరం. సో, బయటకొచ్చి తిరుగుతా ఉన్నాం. ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నాం అనమాట. ఏమన్నా తిందాం అనిపిచ్చి. సో, నార్మల్లీ ఇలా ఫుడ్ కోసం తిరుగుతా వెతుక్కునే దాన్ని ఏమంటారంటే, మలయాళంలో జలాన్ జలాన్ చారీ మక్కాన్ అంటారనమాట. అంటే రోమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ సెర్చింగ్ ఫర్ ద ఫుడ్. సో, ఈ టైంలో ఏమైందంటే సడెన్‌గా చూస్తే మైలేజ్ తక్కువుంది కార్‌లో. 60 కిలోమీటర్స్‌కే పెట్రోల్ ఉంది. సో, ఎలా అబ్బా! అని చెప్పి గూగుల్‌లో వెతికితే దగ్గరలో నాకు ఫ్యూయలింగ్ స్టేషన్ కనిపించింది. కనిపిస్తుంది కదా పక్కన. ఆ షెల్ కనిపించింది అండ్ పెట్రోనాస్ కనిపించిందనమాట. సో, నార్మల్లీ మేమొచ్చి పెట్రోనాస్ యూజ్ చేస్తాం ఎక్కువ కార్‌కి ఫ్యూయలింగ్ చేయడానికి. సో, ఇమ్మీడియేట్‌గా ముందెళ్ళిపోయి ఫ్యూయలింగ్ చేద్దాము కార్‌కి. తర్వాత తిరుగుతాం జలాన్ జలాన్ చారీ మకాన్ అప్పుడు చేద్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. సో, నార్మల్లీ ఇక్కడ మేము ఎలా యూజ్ చేస్తాము, కార్డ్ వాడతామా, క్యాష్ వాడతామా, యాప్స్ వాడతామా, ఫ్యూయలింగ్ అన్నీ అక్కడికెళ్ళాక చూపిస్తాను. సో, ఫైనల్‌గా మనం పెట్రోల్ స్టేషన్‌కయితే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడొచ్చి యాక్చువల్లీ పెట్రోల్ స్టేషన్స్ చాలా ఉన్నాయండి. వాటి నేమ్స్ వచ్చి పెట్రోనాస్, షెల్, బీహెచ్‌పీ, పెట్రోన్ అండ్ ఇంకొకటి 5 స్టార్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో, మనమైతే రీచ్ అయిపోయాం కదా పంప్ దగ్గరికి. సో, మనం ఫ్యూయలింగ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో, నార్మల్‌గా అయితే మనం ఇక్కడ పెట్రోల్ ఎలా తీసుకుంటాము అంటే, మన దగ్గర క్యాష్ ఉంటే అక్కడికెళ్ళి క్యాష్ ఇచ్చేసి మనము తీసుకుంటామనమాట. వాళ్ళకి మన కౌంటర్ నెంబర్ చెప్తే ఇక్కడ చూపిస్తున్నాం కదా! ఇక్కడ ఈ కౌంటర్‌లో మనము క్యాష్ ఇస్తే వాళ్ళొచ్చి మనకి యాక్టివేట్ చేస్తారు. మన కౌంటర్ నెంబర్ చెప్తే ఆ కౌంటర్ ప్రకారంగా యాక్టివేట్ చేస్తారు. అది కాకుండా ఇప్పుడు కొత్త సిస్టమ్ ఒకటొచ్చింది. ఎలా అంటే మనకొక యాప్ ఉంటదనమాట. పెట్రోల్ స్టేషన్‌లో యాప్ ఉంటది. ఆ యాప్‌ని మనం రీచార్జ్ చేసుకుంటే మన అమౌంట్ రీచార్జ్ చేసి ఏ కౌంటర్‌లో ఉన్నాము అని చెప్పి మనమే డిఫాల్ట్‌గా ఆ కౌంటర్‌కి పెట్రోల్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, మనం అక్కడికెళ్ళి మనము మనీ ఇచ్చి వాళ్ళ గురించి వెయిట్ చేసి పెట్రోల్ స్టేషన్ తీసుకుని అంత పెట్రోల్ రీఫిల్ చేసేంత వరకు వెయిట్ చేసే అవసరం లేదనమాట. సో, అది ఒకటి ఆప్షన్ ఉంది. ఒకవేళ అలా వద్దు అనుకుంటే ఈవెన్ మనం మన కార్డ్ యూజ్ చేసి పెట్రోల్‌ని మనం రీఫిల్ చేసుకోవచ్చు. కార్డ్ సిస్టమ్ వచ్చి ఇక్కడ కార్డ్ పెడతామనమాట. కార్డ్ టచ్ చేయగానే స్వైప్ చేయగానే కార్డ్ యాక్టివేట్ అయిపోతుంది. దెన్ వీ కెన్ రీఫిల్ ద పెట్రోల్ యూజింగ్ అవర్ పంప్స్. సో, అది. సో, ఇప్పుడు నేను మీకు మన యాప్‌ని రీచార్జ్ చేసి ఎలా పెట్రోల్ రీచార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు చూపిస్తాను ఒకసారి అది. సో, నేను ఇక్కడ యూజ్ చేస్తున్న పెట్రోల్ స్టేషన్ వచ్చి పెట్రోనాస్. ఇక్కడ దీనికి వచ్చి ఒక యాప్ ఉందనమాట. సెటిల్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇలా ఉంటది డిస్‌ప్లే. పైన టాపప్ ఆప్షన్ ఉంది కదా! టాపప్ తీసుకుంటే అక్కడ అమౌంట్ లేదు కదా! రీచార్జ్ చేయమని అడుగుతుంది ఫస్ట్. సో, రీచార్జ్ చేసుకుంటాము. రీచార్జ్ వచ్చి డిఫాల్ట్ కొన్ని నంబర్స్ ఉంటాయి. మనకు వద్దు అనుకుంటే అదర్ సెలెక్ట్ చేసుకొని వేరే నంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అమౌంట్. సో, నేను 70 సెలెక్ట్ చేసుకున్నాను. 70 సెలెక్ట్ చేసుకోగానే లోకల్ బ్యాంక్స్ అని నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కనిపిస్తదనమాట కార్డా అని. సో, నేను లోకల్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని లోకల్ బ్యాంక్ త్రూ ఎళ్లి నేను లాగిన్ ఐడీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి నేను టాపప్ చేసుకున్నాను. ఇది వచ్చి బ్లాక్ అయింది కదా డిస్‌ప్లే ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ నుంచి బ్లాక్ అయిపోతుందనమాట డిస్‌ప్లే. సో, రీచార్జ్ అయిన తర్వాత ఎంత అమౌంట్ రీచార్జ్ చేశాను అండ్ ఎలా రీచార్జ్ చేసుకున్నానని చెప్తాను నేను మీకు. సో, నేనిప్పుడైతే 70 సెలెక్ట్ చేసుకొని రీచార్జ్ చేస్తున్నాను అనమాట అమౌంట్. సో, చూసారు కదా! 70 ఆల్రెడీ నాకు రీచార్జ్ అయిపోయింది. ఎందుకంటే 70 సెలెక్ట్ చేసుకున్నా నేను ఆల్రెడీ పెట్రోల్ 60 కిలోమీటర్స్‌కి సంబంధించిన పెట్రోల్ ఉంది నాకు. అందుకని నేను 70 రింగిట్‌కే రీచార్జ్ చేసుకున్నాను. సో, తర్వాత ఇప్పుడు మనం పర్చేస్ ఫ్యూయల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అప్పుడు లొకేషన్ ఆన్‌లో ఉండాలి. లొకేషన్ ఆన్‌లో ఉంటే ఆ లొకేషన్ త్రూ నియరెస్ట్ ఏదైతే పెట్రోల్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పెట్రోల్ స్టేషన్ కనెక్ట్ అయిపోద్దనమాట ఆ యాప్. కనెక్ట్ అయిపోయి మీకు అక్కడ పెట్రోల్ పంప్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తది మొత్తం. ఈ సంబంధించిన పెట్రోల్ స్టేషన్‌కొచ్చి 20 పంప్స్ ఉన్నాయి. సో, 20 పంప్స్‌లో నేను 13థ్ ఆ పంప్ దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను. సో, 13థ్ పంప్ ఎంటర్ చేసుకొని టచ్ చేసిన తర్వాత రీఫిల్ పెట్టుకోవాలనమాట. మనం రీఫిల్ టచ్ చేస్తే ఆహ్, పెట్రోల్‌కి ఆ సంబంధించిన 13థ్ పెట్రోల్ రీఫిల్ స్టేషన్‌కొచ్చి అది కనెక్ట్ అయిపోద్దనమాట యాప్. కనెక్ట్ అయిపోయి మనం అమౌంట్ ఎంత చేయమంటావు అని అడుగుతది. ఇప్పుడు 70 ఆల్రెడీ రీచార్జ్ చేసున్నాం కదా! ఈ ఎంత అమౌంట్‌కి రీచార్జ్ ఎంత అమౌంట్‌కి టాపప్ చేసుకుందాం అనుకున్నావు పెట్రోల్ అని అడుగుతది. సో, ఇప్పుడు మనం 70కి తీసుకుంటున్నాం పెట్రోల్. 70 తీసుకొని టచ్ చేసిన తర్వాత 70కి యాక్టివేట్ అయిపోద్దనమాట. కనెక్ట్ అయిపోద్ది పెట్రోల్ స్టేషన్‌కి. ఆ పర్టిక్యులర్ ఫ్యూయల్ పంప్‌కి పెట్రోల్ కనెక్ట్ అయిపోతది యాప్. కనెక్ట్ అయిపోయి మీకు నెక్స్ట్ ఒక డిస్‌ప్లే వస్తది చూడండి. సో, యాహ్! చూడండి స్టార్టెడ్ ఫ్యూయలింగ్ అని వస్తుంది కదా! రీఫిల్లింగ్. సో, ఇప్పుడు రీఫిల్ స్టార్ట్ చేసుకోవచ్చనమాట. మనం నాజిల్ లిఫ్ట్ చేసేసి. సో, అలా మనం రీఫిల్ చేసుకోవచ్చు. సో, మనకు పంప్ అయితే యాక్టివేట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మనం నాజిల్ లిఫ్ట్ చేసి ఫ్యూయలింగ్ స్టార్ట్ చేద్దాం. సో, ఇలా ఫ్యూయలింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. సో, మనకి 70 రింగిట్‌కి ఫ్యూయల్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ పెట్రోల్ చాలా చీప్ అండి. 2 రింగిట్ 5 సెంట్స్ పెట్రోల్ 1 లీటర్ అంటే మన ఇండియన్ కాస్ట్‌కొచ్చి ఆల్‌మోస్ట్ 37 ఆర్ 38 రూపీస్ అంతే. సో, చాలా తక్కువ ప్రైస్ ఉంటదనమాట ఇక్కడ పెట్రోలు. సో, మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము ఫ్యూయలింగ్. సో, లెట్స్ సీ చూద్దాం ఎంతొస్తుందని.
సో ఇప్పటికి 30 లీటర్స్ వచ్చింది. ఆల్రెడీ మనకి పంప్ కొట్టేసింది. అసలు ఫుల్ అయిందా ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు అయినా మనం రీఫిల్ చేద్దాం, చూద్దాం ఎంత వస్తుంది అని ట్రై చేద్దాం. సో పెట్రోల్ చేసుకోవడం అయిపోయింది, ఆల్రెడీ ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయింది. సో మనకి చూడొచ్చు మీరు, ఇప్పుడు 70 ringgit కి నాకు ఇక్కడ 34 సంథింగ్ లీటర్స్ వచ్చింది. 34 లీటర్స్ అంటే అప్పుడు మన ఇండియన్ కరెన్సీకి ఒకసారి కన్వర్ట్ చేసి చూడొచ్చు ఎంత పడుతుంది అని. 34 లీటర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీకి ఇప్పుడుకున్న వాల్యూ ఆల్మోస్ట్ 3600 or 3700 సంథింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఇక్కడ వచ్చి మనకి అదే పెట్రోల్ 70 ringgit అంటే నాకు వచ్చి 1300 సంథింగ్ అలా పడింది అంతే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్. సో అంత చీప్ గా ఉంది మలేషియాలో పెట్రోల్. సో ఇంకెళ్ళిపోదాం, మళ్ళీ తిరుగుదాం. ఓకే, సో మనం చేసిన ఫుల్ ట్యాంక్ సిటీలో అయితే 430 కిలోమీటర్స్, హైవే అయితే 600+ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అనమాట.